గురుకుల పాఠశాల విషయాల్లో ప్రధానంగా మాట్లాడుకుంటే స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసాం. ఫుడ్ పాయిజన్స్ కూడా అయిన పరిస్థితి చూసాం. మరి అంటే ఎలా ఎటుపోతుంది అంటే గురుకుల పాఠశాల క్లోజ్ చేసే పరిస్థితి ఉందా? చెప్పకుండానే క్లోజ్ చేస్తున్నారు. ఒక చెట్టుని చంపాలంటే దానికి నీళ్ళు పోయకుండా ఉంటే అయిపోతుంది. సో ఇవాళ కేసీఆర్ గారు ఎంతో జాగ్రత్తగా పెంచిన గురుకుల వృక్షాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కటి ఒక వేలు నరుక్కుంటూ వస్తున్నారు. సో ఇవాళ 2000 మంది టీచర్లను తీసిండ్రండి. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. 2000 మంది టీచర్లను తీసేస్తే ఇవాళ పిల్లలకు పాఠాలు చెప్పేటోళ్ళు ఎవరు? ఏడుస్తున్నారు పిల్లలు. 600 మంది పిల్లలు ఉంటారు, ముగ్గురు టీచర్లు 600 పిల్లలు ఎట్లా మేనేజ్ చేస్తారు? ముఖ్యమంత్రికి తెలియదా? ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉందిగా. 2000 మంది టీచర్లను తీసేస్తే ఎట్లా వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ పాఠాలు ఏం కావాలి? సో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అది రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. ఈరోజు ఉపాధ్యాయుల నోట్ల మట్టి కొట్టండి. అంటే కనీసం కొంతమంది అయితే 25 రోజులు డ్యూటీ చేసి ఇప్పుడు వాళ్ళని తీసేసిన జీతాలు కూడా పరిస్థితి లేవండి. కనపడుతుంది. 3 నెలల నుంచి జీతాలు లేవు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు. 3 నెలల నుంచి లేవు. 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు తీసేసిండ్రు. అదేవిధంగా క్రీడా అకాడమీలు తీసేసిండ్రు. అదేవిధంగా సైన్స్ స్కూల్ తీసేస్తున్నారు, మ్యూజిక్ స్కూల్ తీసేస్తున్నారు. ఇంకా రేపు పొద్దున ఇంకెన్ని తీస్తారో అసలు అర్థం కావడం లేదు. ఈ యాక్షన్ ఎలా ఉండబోతుంది వీటి మీద? తప్పకుండా దీని మీద మహా ఉద్యమం కేసీఆర్ గారి ముందర పెట్టి దీని మీద ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. తప్పకుండా తెలంగాణలో ఉండే ప్రతి పేద కుటుంబం కూడా ఈ బయటికి వచ్చి దీని మీద ఉద్యమం చేయబోతున్నది. గురుకులాలే కాదు, ఈ వర్గాల యొక్క అభ్యున్నతిని రక్షించుకుంటాం, ఈ వర్గాల భవిష్యత్తును రక్షించుకుంటాం. తప్పకుండా పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. లాస్ట్ క్వశ్చన్ అంటే మీరు హైడ్రాకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు హైడ్రా ఏదైతే చర్యలు చేస్తుందో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, చెరువులు కాపాడొద్దని అయితే మేము ఎవ్వరం అనడం లేదండి. చెరువులు కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఈ పర్యావరణ పరిరక్షణ ఉండాలి, వాటర్ బాడీస్ కూడా కాపాడాలి. దీంట్లో ఏ మాత్రం కూడా లేదు. అక్రమ కట్టడాలను కూడా అడ్డుకోవాలని మేము క్లియర్గా చెప్తున్నాం. తప్పకుండా హైడ్రా రూల్ ప్రకారం చేసే ప్రతి చర్యను ఆనాడు అసలు ఈ హైడ్రా అనేది పెట్టింది ఆనాడు కేటీఆర్ గారు డిజాస్టర్ రిలీఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ పెడితే దానికి వీళ్ళేదో పేరు మార్చిండ్రు. సో ఇవి చేసినప్పుడు ఫెయిర్ ఉండాలంటున్నాను. అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. మహబూబ్నగర్లోనేమో దివ్యాంగులకు గిరిజనులకేమో రూపాయి ఒక రోజు కూడా నోటీస్ ఇవ్వకుండా రాజరాతి కొడతారు. ముఖ్యమంత్రి తమ్ముడు విషయంకి వచ్చేవరకేమో 30 రోజుల నోటీస్ ఇస్తారు. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి ఒకలాగా, వీళ్ళకు పేదోళ్ళకు ఒకలాగా. అలాంటి అన్ఫెయిర్ ఉండకూడదు అనేది మేము అంటున్నాం. టెంపుల్ కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి చూసాం. హస్మత్పేటలో టెంపుల్ కూడా నోటీస్ ఇచ్చారు. మరి దీనికి ఆ విషయం నాకు తెలియదండి. నేను ఇంకోటి, ఎఫ్టీఎల్ మీ కళ్ళ ముందరనే మరి గత 30-50 ఒక్క రోజులో వచ్చింది కాదు, 50 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. 50 సంవత్సరాల నుంచి మరి ఏం చేసిండ్రు అధికారులు? 50 సంవత్సరాలు ఏం చేసిండ్రు? 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేసిండ్రు? అప్పుడు గుర్తుకు రాలేదు. ఎంత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, మరి మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. దీనికి బీజాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పడ్డాయి. థ్యాంక్ యూ సార్. సో ప్రధానంగా అంటే ఆయన చెప్పేది కూడా అంటే ఈ కావాలనే ఏదైతే కావాలని ఇలాంటి దాడులన్నీ కూడా చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖమ్మం ప్రజల విషయంలో అయితే ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వం అయితే విఫలమైందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.